గద్వాల జిల్లా దరూర్ మండలం సార్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో 2014లో ఇక్కడికి వచ్చానండి. అప్పటి నుంచి గ్రూప్ 2 కోచింగ్ తీసుకొని మళ్ళీ గ్రూప్ 2లో ఒక 10 మార్క్స్లో లాస్ అయిపోయాను. తర్వాత మళ్ళీ ఎలాగైనా సరే ఖచ్చితంగా జాబ్ కొట్టాలన్న థాట్స్తో మళ్ళీ సివిల్స్ కోచింగ్కి వెళ్ళి అక్కడ సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. ప్రజెంట్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్. మళ్ళీ మన ఆంజనేయులు అన్న ఉండి తమ్ముడు ఎలాగో మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తుంది కదా, అది ట్రై చేయి ఇది ట్రై చేయి, రెండిట్లో ఏదొచ్చినా నీకు సంతోషం తమ్ముడు, ఎందుకంటే బాగుంటుంది. ఇట్లా మన సార్ వాళ్ళు కూడా బుక్స్ ఇస్తామంటుంది, వచ్చి ఇట్లా అటెండ్ అయ్యి బుక్స్ తీసుకోవాలి. నేను సాధారణంగా నేను ఏమనుకున్నా అంటే చాలా వచ్చి ఒకటి నేను యాక్చువల్గా ఎవరైనా కానీ ఇప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే ఏదో పేరు కోసము ఒక బుక్ 2 బుక్కులు ఇచ్చి ఇలా ఫోటోలకి పోజులు ఇస్తుంటారు కదా, నేను అలాగే అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను సార్. రవికాంత్ గారు సార్ చాలా అసలు మీ యొక్క ఇంతకుముందు ఆ బ్రదర్ చెప్పినట్టు అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదంటారు, కానీ దాన్ని మీరు తిరిగి రాసిండ్రు. అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పదని మీరు కొత్తగా ట్రెండ్ సెట్ చేసిండ్రు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఖచ్చితంగా ఇప్పుడు మన సార్ చెప్పినట్టు కూడా నెక్స్ట్ రాబోయే జనరేషన్లో మేము మన కృపాకర్ సార్ చెప్పినట్టుగా పచ్చపెన్ను పట్టుకొని ఒక గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఉన్న తర్వాత మన యొక్క ముదిరాజుల యొక్క వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని మన జాతీయ ఉద్దేశాన్ని పెంపొందించే దశలో మేమంటూ ఒక సైనికుల్లాగా ముందుండి మీ ఆశయాలను మన ముదిరాజు జిల్లా షాద్నగర్ కొందరు మండలంలో ఒక చిన్న గ్రామంలో అమ్మ నేను నానమ్మ ఉండేవాళ్ళం. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మ మేము వ్యవసాయ కూలి. చదువుకోవాలంటే మాలాంటి పరిస్థితులు, మాలాంటి కుటుంబ పరిస్థితులు చాలా ఇబ్బంది అవుతుంది. రోజు 3000 బుక్స్ కొనాలంటే, ఇంత కాస్ట్ అయితే బుక్స్ కొనాలంటే మా అమ్మ వచ్చేటప్పుడే చెప్పింది, వద్దు బిడ్డ, మనం ఏదైనా కూలి చేసుకొని బతకాలి, మనం చదువులు వద్దు, టైం వేస్ట్ చేసుకోకు అనే ఉద్దేశంతోనే మాట్లాడుతారు. కానీ నాకు ఈ సపోర్టు, ఈ ప్రోత్సాహం ఇచ్చి మా మేనత్త ఉంటుంది, కొద్దిగా హెల్ప్ చేస్తుంది. ఆమె ఇచ్చి ఇక్కడ పంపించి వరకు ఇక్కడ నాకు చదువుకోవడానికి అవకాశం కల్పించేది. ఈరోజు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి సాయం చేయడం వల్ల అన్న నిజంగా మీరు కనిపించే దేవుళ్ళు. ఈ ఆస్తిని ఇస్తే అమ్ముకుంటారేమో, చదువు పైసలు ఇస్తే ఖర్చు అయిపోతాయి, కానీ చదివిస్తే మా లైఫ్లో ఎక్కడ పోదన్నా మాతో పాటే ఉంటుంది. ఈ పుస్తకాలతో మీరు మా పైన నమ్మకం పెట్టిన ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మేము నిరూపించుకొని మీలాగా మేము కూడా డోనర్స్ కావాలని కోరుకుంటున్నాను. ముదిరాజ్ బంధుమిత్రులందరికీ నమస్కారం. మన జాతి అభివృద్ధి కోసం ఎంతోమంది విద్యావంతులు తమ శక్తి కొలది కృషి చేస్తున్నప్పటికీ ఎవరు ఊహించని విధంగా ఒక సృజనాత్మకమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు మన రవికాంత్ ముదిరాజు గారు. అన్ని దానాలకెల్లా అన్నదానము, విద్యాదానము చాలా గొప్పది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న చాలామంది పేద విద్యార్థులకు సహృదయ భావంతో స్టడీ మెటీరియల్ అందిస్తూ ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు మన రవికాంత్ ముదిరాజు గారు. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎన్నో చేపట్టాలని, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు సార్. నిరుద్యోగంతో బాధపడుతూ ఆర్థిక పరిస్థితి బాగోలేక మరియు వాళ్ళ ఇంటి అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నవారికి వారిని గ్రహించి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరి వారికి ప్రోత్సహించి చదువుకోమని చెప్పి బుక్స్ ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు నా దగ్గరికి కూడా వచ్చి నేను అడిగినందుకు నాకు బుక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆయన పేరు శ్రీ మోరా రవికాంత్ గారు. ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.